హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకందరికీ 2025 అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటో చెప్పండి? మహాకుంభమేళ. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ. అండ్ ఆ కుంభమేళాకి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఏంటి, ఎన్ని కోట్ల మంది వచ్చారు అనేది విషయం మనందరికీ తెలుసు. సో అన్ని కోట్ల మందిలో మేము కూడా భాగంగా ఉన్నామన్నమాట. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి, చెప్పనవసరం లేదనుకుంటా. ఎస్, మీరు అనుకున్నది నిజమే. మేమందరం మహాకుంభమేళాకి వెళ్దామని అనుకున్నాము. సో స్టార్ట్ అయ్యామన్నమాట. మేము గుంటూరు నుంచి ట్రైన్ లేదని చెప్పేసి అని విజయవాడ నుంచి మేము బుక్ చేసుకున్నాము. సో అందరం కలిసి విజయవాడ వెళ్ళిపోయాము. అండ్ మేము వెళ్ళిన వెంటనే ట్రైన్ కూడా వచ్చేసింది. బట్ ప్రయాగ్రాజ్కి కానీ, వారణాసికి కానీ, అయోధ్యకి కానీ ఎక్కడికి టికెట్స్ లేవన్నమాట. మీ అందరికీ తెలుసు ఎంత రష్ ఉన్నాయో ట్రైన్స్ కానీ, బస్సెస్ కానీ అన్నీ. బట్ మేము అందుకే ఢిల్లీకి బుక్ చేసుకున్నాము. అండ్ ఏంటి ప్రయాగ్రాజ్ అంటున్నారు, ఢిల్లీ అనుకుంటున్నారా? ఢిల్లీకి ట్రైన్కి బుక్ చేసుకొని మధ్యలో ఆగ్రాలో దిగిపోయి అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ వెళ్దామని చెప్పేసి అని అటు బుక్ చేసుకున్నాం అనమాట. బట్ మరి టికెట్స్ లేవు, ఇంకేం చేస్తాను చెప్పండి. బట్ ఎలాగైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాము. సో అందుకని అలా బుక్ చేసుకొని ఆగ్రా నుంచి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేము 3rd క్లాస్ ఏసీ బుక్ చేసుకున్నాము. బట్ మా ట్రైన్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఏ రష్ ఏం లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మాకు ఆఫ్టర్నూన్ ట్రైన్ అయ్యేసరికి లంచ్ అదేమీ చేయకుండా ట్రైన్ ఎక్కేసాము. సో అందుకని వెళ్ళగానే ఫస్ట్ తీసుకున్న స్నాక్స్ అయితే లాగిచ్చేసామన్నమాట. సో ట్రైన్ అయితే మనం రీల్స్లో చూసినట్టు అట్లా రష్గా ఏం లేదు, చాలా బాగుంది. మేము ట్రైన్ ఎక్కే ముందు చాలా భయపడ్డాము, ట్రైన్ ఎలా ఉండిద్ది ఏంటి, బికాజ్ మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తుంటే చాలా రష్గా ఉన్నాయి. సీట్స్ బుక్ చేసుకున్నా సరే అందరూ ఎక్కుతున్నారు, చాలా రష్గా ఉన్నాయి, కనీసం నుంచోడానికి ఇక్కడ ఖాళీ లేదు. అలా చూసాం కదా. బట్ మా ట్రైన్ అయితే అలా ఏం లేదు, చాలా ప్రశాంతంగా మా జర్నీ అయితే సాగిందనమాట. అండ్ మేము ఆగ్రాలో దిగేసి అక్కడ తాజ్మహల్ చూసుకొని అక్కడ నుంచి బృందావన్ వెళ్ళిపోయి శ్రీకృష్ణ జన్మస్థలం అది చూసుకొని అక్కడ నుంచి మేము ప్రయాగ్రాజ్ బస్ అయితే ఎక్కామన్నమాట. సో నేను ఆ క్లిప్స్ ఏవి ఇందులో యాడ్ చేయట్లేదు, నేను వాటికి సపరేట్గా వీడియో చేస్తాను, మేము బృందావనంలో ఏం చూసాము ఏంటి అని చెప్పేసి అని. సో ఇంకా అక్కడి నుంచి మేము నైట్ ప్రయాగ్రాజ్ బస్ అయితే ఎక్కామన్నమాట. సో అక్కడ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్గా లేవు. సో అందుకని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ బస్ బుక్ చేసుకొని అందరం ఇలా 4 ఇలా అడ్జస్ట్ అయితే వెళ్ళిపోయామన్నమాట. బికాస్ టికెట్స్ కూడా అంతగా లేవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే బస్ వాళ్ళని లోపలికి ఎలో చేయటం లేదు. సో అందుకనే బస్ వాళ్ళు హైవే మీదే వదిలేశారు అందరినీ. సో అక్కడ నుంచి అందరూ లోపలికి అయితే నడుచుకుంటానే రావాలి. అండ్ అక్కడ బైక్ ఫెసిలిటీ ఉంది. సో ఇంకా కొంతమంది అక్కడ బైక్స్ని యూజ్ చేసుకొని వెళ్ళారు. బట్ ఆ కాస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ. సో మేము సరే కొంచెం దూరం నడుద్దాం, అక్కడ ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఏమైనా తగిలిద్దేమో మధ్యలో అని చెప్పేసి అని అలా నడుస్తూ ఉన్నాము. అండ్ ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఉంది. అలా మేము కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాక సరే ఇంకా మన వల్ల కాదులే అని చెప్పేసి అని ఆటో ఎక్కుదాం అనుకున్నాము. బట్ అనుకోకుండా మాకు ఒక బస్ తగిలిందనమాట. అండ్ ఇంకా ఆ బస్ ఎక్కేసి కొంచెం దూరం అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళాలంటే బస్సుల ఫెసిలిటీస్ లేవు, ఆటోలు బైక్సే ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ కూడా మళ్ళీ మేము ఆటో ఎక్కేసి ప్రయాగ్రాజ్ దగ్గరికి అయితే వెళ్ళాము. బస్సులు ఎందుకంటే లోపల చాలా ట్రాఫిక్ అది అవుతుందని చెప్పేసి అని బస్ని అలో చేయలేదు. సో ఇంక అందుకని మేము ఆటో ఎక్కేసి ఇలా ప్రయాగ్రాజ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు. బట్ మేము వెళ్ళేటప్పటికి చాలా తక్కువగానే కనిపించారు, ఏంటి వాళ్ళ చాలా తక్కువే ఉన్నారు అనుకున్నాము. తర్వాత నడిచే కొద్దీ అర్థమైంది ఇంతమంది ఉన్నారేంట్రా అని. సో మీరు ఇప్పుడు చూస్తే మాత్రం జనాలు మనకి చాలా అంటే చాలా తక్కువ కనిపిస్తున్నారు. మేము చాలా ఏంటి రీల్స్లో అలా చూసాము చాలా మంది అని చెప్పేసి అని. బట్ ఇక్కడ ఏంటి ఇంత తక్కువ మంది ఉన్నారు, ఇవాళేమో మన అదృష్టమేమో ఇంత తక్కువ మంది ఉన్నారని చెప్పేసి అనుకున్నాము. బట్ ముందు ముందు నడిచే కొద్దీ అర్థమైంది ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అని.
అండ్ ఇక్కడ నుంచి మేము అరౌండ్ 17 కిలోమీటర్స్ లోపలికి నడిచామన్నమాట. బికాజ్ ఇక్కడ స్నానం చేయొచ్చు, బట్ త్రివేణి సంగంకి వెళ్ళాలంటే మళ్ళీ ఇది చుట్టూ తిరిగి వెళ్ళాలి. 17 కిలోమీటర్స్ నడిచెళ్ళాలన్నమాట. సో ఇంత దూరం వచ్చి సంగం దగ్గరికి వెళ్ళి స్నానం చేయకపోతే అలా, అసలు దానికే కదా వచ్చిందని చెప్పేసి ఇంకా మేమందరం నడవడం అయితే స్టార్ట్ చేసేసాము. అదిగో చూస్తున్నారు కదా, ఇటు నుంచి అటు దాటాలన్నమాట. అండ్ ఫస్ట్ లో అయితే బోట్స్ ఫెసిలిటీ ఉండేది, ఇప్పుడు ఆ బోట్ ఫెసిలిటీ కూడా లేదంట. సో ఇంకా అందుకని నడుచుకుంటానే వెళ్లాల్సి వచ్చింది ఇది క్రాస్ చేయడానికి. సో నడిచే కొద్దీ అర్థమైంది ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి అని చెప్పేసి. సో ఇంకా మీరందరూ చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది. మధ్యలో ఇలా బ్రిడ్జిలు కట్టారు, బట్ వీటిల్లో కూడా కొన్ని బ్రిడ్జిలో చాలా మందిని అలో చేయలేదు. ఓన్లీ వచ్చే వాళ్ళే కానీ ఇలా వెళ్ళే వాళ్ళకి చాలా మందికి అలో చేయలేదు. అందుకని చివరికి 14వ ఘాట్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మేము ఇలా బ్రిడ్జి క్రాస్ అయ్యాము. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, సంగం ఘాట్కి అయితే చేరిపోయామన్నమాట. బట్ అంతమందిలో మేము ఎక్కడ తప్పిపోతామో అని చాలా భయం వేసింది. మేము వెళ్ళిన వాళ్ళందరం వెంటనే పక్కనే ఉండి చేతులు పట్టుకొని అలా వెళ్ళాము. బికాజ్ అక్కడ ఫోన్ సిగ్నల్ కూడా సరిగా లేదు ఫోన్ చేద్దామంటే. సో జనాలు అయితే చూస్తున్నారు కదా, కొన్ని కోట్ల మందే వచ్చారు, లక్షలు కూడా కాదు. దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా క్రౌడ్ పెరిగిపోతుంది. అండ్ నా వల్ల అయితే అస్సలు కాలేదు, నేనైతే మధ్యలో నడవలేకపోయాను. ఇంకా మధ్యలో అక్కడ వాటర్ అని సోడా అని అవన్నీ తీసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసి ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇంకా మా హోలీ డిప్ కూడా చేసేసాము. బట్ అక్కడ వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయంటే చాలా చల్లగా ఉన్నాయి. నేను ఫస్ట్ డిప్ చేశాక ఇదేంటి ఇంత చల్లగా ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను. బట్ దేవుడి దయ వల్ల ప్రశాంతంగా మా హోలీ డిప్ అయితే అయిపోయింది. ఏ ఆటంకం లేకుండా మేము అందరం ఇలా స్నానం అయితే చేసేసాము త్రివేణి సంగంలో. యాక్చువల్గా లోపలికి బోట్ తీసుకొని లోపలికి వెళ్దాం అనుకున్నాము. చాలా చోట్ల బోట్ ఫెసిలిటీ లేదు, ఎక్కడో 1-2 ఘాటుల్లోనే బోట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ మేము వెళ్ళింది కూడా లాస్ట్ 2 డేస్ కాబట్టి చాలా రష్ ఉంది అండ్ బోట్స్ కూడా ఫెసిలిటీ లేవంట. సో అందుకని ఇక్కడే ఇంకా సంగం దగ్గర స్నానం చేసి వెళ్ళిపోయామన్నమాట. అండ్ అక్కడ స్నానం చేస్తున్నంతసేపు ఏదో తెలియని ప్రశాంతత, అండ్ అక్కడ క్లైమేట్ కూడా అంతే ఇలా అయితే స్నానం చేసేసాము ప్రశాంతంగా దేవుడి దయ వల్ల. బికాజ్ 144 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది, మళ్ళీ మన జీవితంలో ఇది రాదు అని చెప్పేసి ఇంటి దగ్గరే గట్టిగా ఫిక్స్ అయ్యి ట్రైన్లు అవేమీ లేకపోయినా ఎలాగైనా వెళ్దామని చెప్పేసి ఢిల్లీకి ట్రైన్ బుక్ చేసి ఆగ్రాలో దిగి అక్కడ నుంచి వెనక్కి వచ్చి ప్రయాగ్రాజ్కి వచ్చాము. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ నడవడం ఇదంతా అసలు ఏం గుర్తు రాలేదు. ఎలాగోలా స్నానం అయిపోయింది, ప్రశాంతంగా దేవుడి దేవల్ల అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట మేమందరం అయితే. అండ్ అక్కడ వాష్రూమ్స్ కానీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడం రూమ్స్ కానీ ఆ ఫెసిలిటీస్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మీలో ఎంతమంది ఈ మహాకుంభమేళాకి అటెండ్ అయ్యారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి, ఆ హోలీ డిప్ అయ్యాక ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మేము ఇంకా మా స్నానం కంప్లీట్ చేసుకొని ఇలా అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ మీరే చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది అటెండ్ అయ్యారు ఏంటి అని చెప్పేసి. ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు, అన్ని కోట్ల మంది అటెండ్ అయ్యారనమాట. బట్ ఏ ప్రాబ్లం లేదు, అంతమంది ఉన్నా కూడా ప్రశాంతంగా పీస్ఫుల్గా మన స్నానం అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ బృందావనంలో మేమేం చూసాము ఏంటి అని చెప్పేసి శ్రీకృష్ణుని జన్మస్థలంలో అది కూడా వీడియో చేస్తా అన్నమాట. మన ఛానల్ ఇంకా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.